హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే 10 నిమిషాల్లో రెడీ అయిపోయే బెండకాయ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో మీకైతే చూపిస్తున్నాను. అంతకు ముందుగా 2 స్పూన్ల ఆయిల్ అయితే ఇలాగ వేసాననమాట. ఆయిల్ వేసిన తర్వాత బెండకాయ ముక్కల్ని ముందే కడిగేసుకొని నీట్‌గా తుడిచేసి పెట్టుకోవాలి. ముక్కలు కడిగిన తర్వాత కట్ చేసుంటాం కదా! వాటినైతే ఇలాగా లైట్‌గా అయితే వేయించుకోవాలి. వేయించుకున్న వాటిని పక్కకైతే తీసేయాలి. అలాగా వంకాయ ముక్కల్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేయాలి. ఇప్పుడైతే నేను పోపు దినుసులైతే అన్నీ వేసాననమాట. పోపు దినుసులు అంటే ఏంటో మీకు తెలుసు కాబట్టి నేనైతే వివరంగా చెప్పట్లేదు. తర్వాత వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటాని ఇలాగైతే లైట్‌గా మగ్గబెట్టాలనమాట. అంటే మగ్గబెట్టాలి అంటే లైట్‌గా ఇలాగా కలుపుతూ ఉండాలనమాట, అడుగు అంటుకోకుండా. అడుగు అంటితే మరీ మాడిపోయిన వాసన వస్తది కాబట్టి. ఆ తర్వాత వచ్చేసి ధనియాల పొడి, కారం పొడి, అలాగే పసుపు వేసి బాగా ఇలాగ తిప్పుతూ ఉండాలి. మరి మాడిపోకుండా చూసుకుంటూ ఉండాలి. అంటే యాజ్ ఇట్ ఈజ్ మీరు ఇలాగే చేస్తే కర్రీ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. బెండకాయ ఎవరైతే ఇష్టంగా తింటారో వాళ్ళకైతే ఇది చాలా మంచి ప్రాసెస్ అని చెప్పొచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటది. తర్వాత తగినన్ని వాటర్ అయితే ఇలా పోసేసుకున్నాను. అంటే వాటర్ అనేది ఆప్షన్, అది మీ ఇష్టము. మీకు గ్రేవీ టైప్‌లో రావాలంటే వాటర్ తక్కువ పోసుకోండి. లేదా పులుసు ఎక్కువ వండాలి అనుకుంటే వాటర్ అనేది ఎక్కువ పోసుకోవాలి. అలా వాటర్ వేసిన తర్వాత ఈ బెండకాయ ముక్కలు, వంకాయ ముక్కల్ని వేశాను. తర్వాత వచ్చేసి చింతపండు కూడా వేశాననమాట. చింతపండు కూడా మీ ఇష్టం. మీకు పుల్లగా ఉండాలి, లైట్‌గా అనుకుంటే చింతపండు వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇక్కడ వచ్చేసి పల్లీలైతే వేయించి పెట్టాను. ఈ పల్లీలు కూడా దీంట్లోకే అనమాట. బాగా ఉడుకుతున్నప్పుడు లైట్‌గా కొత్తిమీర, అలాగే ఈ పల్లీల పౌడర్‌నైతే చల్లాననమాట. బ్యాచిలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే చాలా ఈజీ ప్రాసెస్ అని చెప్పొచ్చు. 10 నిమిషాల్లో రెడీ అయిపోతది. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటదనమాట. సో, ఇలాగా కాసేపైతే నేను ఒక 6 మినిట్స్ అయితే ఇలాగ మూత పెట్టి ఉంచాను. ఆ తర్వాత కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్, ఎంత నీట్‌గా వచ్చిందో కదా కర్రీ అనేది. మాకు పులుసు అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే తింటారు మా ఇంట్లో. సో, అందుకనేసి ఇలా చేశాను. ఆ తర్వాత అన్నం పెట్టి రైస్‌లోకి అయితే కర్రీ వేశాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్